హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి. ఏదైతే ఆసరా చేయుత పెన్షన్లు అనేది డబ్బులు అనేది చేతికి ఇస్తామని చెప్పిందో త్వరలోనే రాబోతుంది. ఏ తేదీ నుండి జమ చేయబోతున్నారు, ఇందుకు సంబంధించి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, మొదట పూర్తి సమాచారాన్ని తెలుసుకుందామండి. మంత్రి సీతక్క ఒక లేటెస్ట్ తాజా సమాచారం అందించారండి. తెలంగాణలో ఇప్పటికే ఏదైతే పెన్షన్లు అనేది తీసుకునేటువంటి సమయం దగ్గరికి వస్తుంది. మరో వారం గడిచిందంటే దాదాపు పెన్షన్లకు రెగ్యులర్గా తీసుకునే టైం అయితే అవుతుంది. కాబట్టి అసలు వాస్తవానికి పెన్షన్ అనేది ప్రతి నెల లేట్ కావడానికి కారణాలు ఏంటి, ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రారంభిస్తామని చెప్పింది, మరి ఆసరా చేయుత పెన్షన్లు ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ చేస్తుంది, సో ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా చేసుకున్నారు. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి. మొదటిసారిగా నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. రాష్ట్రంలో ఇప్పటికే ఏదైతే ఎన్నికల హామీలో భాగంగా ప్రభుత్వం 4,016 రూపాయలు వృద్ధులు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు 6,016 రూపాయలు అయితే ఇస్తామని చెప్పింది కదా. ఇక సంవత్సరం గడిచింది. కొత్త సంవత్సరం కానుకగా వీరికి ఇస్తామని చెప్పేసి ఈ నెలన్నా వస్తుందని చెప్పి చాలామంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి తాజాగా కొన్ని పథకాలకైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ పథకానికి కూడా ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేసినా చేయకపోయినా మొత్తానికి ఈ నెలలోనే, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు అనేది ఇస్తామని చెప్పింది కాబట్టి ఈ పెన్షన్ పథకం అనేది లేట్ అయినట్లు ప్రభుత్వం గుర్తించింది. కొత్త పెన్షన్లో కూడా ప్రభుత్వం అనేది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దరఖాస్తులు చేసుకున్నారు. 60 లక్షల మంది ఉంటే వడపోతా పోయంగా మొత్తానికి 8 నుంచి 10 లక్షల మంది అయితే ఉన్నారట. ఇటీవల కాలంలో కొన్ని పథకాలకు సంబంధించి ప్రభుత్వం భారీ బడ్జెట్ని అయితే కేటాయించింది, 10,000 కోట్లు. ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం ఈ నెల 26 తారీఖున 4 పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. వ్యవసాయ కూలీలకు సంబంధించి ఎవరికైతే రూపాయల్లో పేరుండి బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు ఈ డీటెయిల్స్తో పాటు 20 రోజులు పనిచేసిన వారికి, ఎలాంటి భూమి లేని వారికి 6,000 రూపాయలు జమ అవుతాయండి. మిగతా వారికి ఏదైతే వారి వ్యవసాయానికి సంబంధించి ఎంత సాగు ఉందో అంత వారికి మాత్రం 6,000 రూపాయలు జమ అవుతుంది. మిగతా వారికి కొత్త రేషన్ కార్డులు అవ్వాతాతలకు కావచ్చు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇప్పుడు రేషన్ కార్డులు రేపటి నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. ఇక మరొకటి, తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు ₹1,00,000. చాలామందికి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా చాలామందికి ఇండ్లు అయితే లేవు. కాబట్టి వాస్తవ పరిస్థితిని ప్రభుత్వం ఇసుక అనేది ఫ్రీగా ఇవ్వబోతున్నారు, ఐరన్ అనేది తక్కువ రేటుకు. దాంతోపాటు ఇటుకలు అనేది మహిళా సంఘాల ద్వారా వారికి 15 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి మండలానికి 3 మహిళా సంఘాలకు సంబంధించి ఇటుకలు అనేది తయారు చేపించి ఆ ఇటుకలు అనేది ఇందిరమ్మ ఇండ్లకు అయితే వాడడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందండి. తెలంగాణలో మరొకటి, ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ఇదైతే సిమెంట్ అనేది అవసరం కాబట్టి బయట 300 ఉంటే ఎక్కువ మోతాదులో వాడుతున్నట్లయితే తప్పనిసరిగా 260. ఇసుక అనేది వాగులు వంకలు కావచ్చు ఎక్కడైతే ఉన్నాయో వాటిని అయితే గుర్తించడానికి అధికారులకు ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఇవి ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి చెప్పకనే చెప్తున్నారు. ఎప్పుడు పెంచుతారు ఏంటంటే ప్రభుత్వం నివేదిక అనేది రెడీ చేస్తుంది. కొన్నిటిని అయితే తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ప్రతి నెల కూడా తొలగిస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడం, కొంతమంది ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకోవడం, ఇలా ఆంధ్రప్రదేశ్ విధానం ఏ రకంగా కొనసాగుతుంది తెలంగాణలో కూడా అదే విధానాన్ని అయితే పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. నెల పెన్షన్ అనేది ప్రభుత్వం సంక్రాంతి కానుక అంటే ఈ నెల అయిపోయేలోపు, అంటే పండుగ అయిపోయేలోపు 19, 18 తారీఖు లోపు ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, త్వరలోనే బ్యాంక్ అకౌంట్లో అదేవిధంగా మాన్యువల్గా పోస్ట్ ఆఫీస్లో డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి.